హిందూపురం ప్రాంతాల్లో అద్భుతమైన ఒక మర్రి చెట్టు. ఇది సుమారుగా 2000 సంవత్సరాల వయసు గలది. సోమందేపల్లి మండలం గొల్లపల్లి విలేజ్ దగ్గర తిరుమల వెంకటరమణ స్వామి ఆలయం దగ్గర వెలిసి ఉంది. మన ప్రకృతి ప్రియుడు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి, శివరాజ్ కుమార్, కార్తీక్ మరియు గొల్లపల్లికి చెందిన గ్రామ పెద్దలు, దేవాలయ పూజారి తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆ చెట్టు ఒక అద్భుతంలాగా కనబడింది. మనుషులు ఎలా జనరేషన్ ఉంటదో అలాగే ఈ చెట్టు కూడా జనరేషన్ ఉంది అని. ఆ చెట్టు యొక్క మరో అద్భుతం ఏమిటంటే ఒకే చెట్టులో 4 చెట్లు ఉండటం మనం గమనించవచ్చు. మర్రి చెట్టు మరియు చివ్వ చెట్టు, వేప, రాగి చెట్టు ఉండటం దీని ప్రత్యేకత. చెట్టులో అద్భుతాన్ని మనకు కనులకు కట్టినట్టు భాస్కర్ రెడ్డి మాటల్లోనే మనం విందాం. అందరికీ నమస్తే. నేను ఒక పర్యావరణవేత్తని. నా పేరు భాస్కర్ రెడ్డి. మనం ఇక్కడ పెనుగొండ సోమందేపల్లి మండలంలో గొల్లపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక అద్భుతం ఉంది. అది దేనికో వచ్చి ఏదో జరిగింది. ఇక్కడ ఒక టెంపుల్ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి రాగా ఇక్కడికి ఏమని ఇక్కడ మాకు సజెషన్ ఇచ్చింది. ఈ చెట్టు అంటే సుమారుగా 2000 సంవత్సరాల క్రిందటి చెట్టు ఇది. ఇది చూడండి, ఇది మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు అనేది ఇది మొత్తం ఇది పాడైపోయింది. ఇది వేర్లతో సహా ఇది పోయింది. ఈ మర్రి చెట్టు నుంచి ఒక జీవ చెట్టు ఈ మధ్య వచ్చింది. ఇంకొకటి ఇది రాగి చెట్టు. ఇది రాగి చెట్టు. ఈ రాగి చెట్టులో ఈ మధ్యలో ఒక వేప చెట్టు వచ్చింది. ఒక వేప చెట్టు ఇది ఏమైందంటే మరి అటువైపు పోతే అది మళ్ళీ మర్రి డివైడ్గా మధ్యలో దూరుతూ పక్కన వెళుతూ 2000 సంవత్సరాల నుంచి ఇది ఇలాగే ఎన్నో తరాలని మనకి చూపిస్తుంది ఈ చెట్టు. ఇలాంటి చెట్ల నీడలో వచ్చి మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. మీరు వనభోజనాలకి ఇక్కడ వచ్చినా కూడా మన చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటివంటే చాలా ఇష్టం. ఈసారి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి సందర్శిస్తారని కూడా నేను తెలియజేస్తున్నా. ఇలాంటి చోట వన మహోత్సవం అని ఇప్పుడు వన మహోత్సవం 2 అని స్టార్ట్ చేశాడు. ఇలాంటివి అభివృద్ధి చేస్తే నెక్స్ట్ తరాలకు కూడా ఇవి చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి చెట్లను పోగొట్టకుండా వీరికి సపోర్ట్ చేస్తూ చూడండి, ఇక్కడ వేప చెట్టు చూడండి, ఇది మర్రి. ఆ లాస్ట్ నుంచి ప్రయాణం చేస్తూ ఇది ఎలా ఉందంటే మళ్ళీ న్యూ జనరేషన్ రాగి చెట్టు వచ్చింది. ఇక్కడ ఈ న్యూ జనరేషన్ రాగి, ఇది రాగి, ఇది మర్రి, అది జువ్వ, ఈ 4 కలిపి వేప చెట్టు కూడా త్వరలో నుంచి వచ్చింది అది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సందర్శించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కొన్ని చెప్తారు కదా, మా ప్రాబ్లమ్స్ అయితే చెట్టు కడితే బాగవుతుంది అని. ఇలాంటి చెట్లు హగ్ చేసుకుంటే ఈ చెట్లకు చాలా పవర్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ నాగపాము కూడా తిరుగుతూ ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని సందర్శించుకొని మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తుంటాం, అవన్నీ ఇక్కడ తీరుతాయని ఇక్కడ పూజారి గారు చెప్తుంటారు. ఆ పూజారి మాటల్లోనే మనం విన్నాం. ఇక్కడ సత్యసాయి జిల్లా డిస్టిక్ పెనుగొండ తాలూకు సోమందేపల్లి మండలము నడింపల్లి గ్రామ పంచాయతీ చెందిన సంజయపల్లి అనే విలేజ్లో తిరుమల లక్ష్మీ రంగనాథ స్వామి ఒక పుట్ట మీద చెంకు చక్ర నామాలతో ప్రసిద్ధించబడినది. వేదవ్యాసులు ప్రసిద్ధించినారు ఆ బృందావనము చెంకు చక్ర నామాలతో. ఇంతకుముందు 20 సంవత్సరాల ముందు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి కూడా అక్కడ ప్రతిష్ఠించినారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రతిష్ఠించినారు. ఇక్కడ ఏదన్నా అప్రోగణ ఏదన్నా సమస్యలు జరిగినప్పుడు ఆ పాము దేవుడు సర్పరూపంలో కనబడుతున్నాడు. పెద్దలు మా పెద్దలు చెప్తున్నారు.